ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్, ఆ వెంటనే మధ్యంతర బెయిల్ మంజూరు కావడం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. అల్లు అర్జున్ అరెస్టు సరికాదంటూ సినీ ఇతర రంగాల ప్రముఖులు ప్రకటనలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఇదే కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్కు బెయిల్ రావడం వెనుక లాయర్ సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి పాత్ర ఎంతో ఉంది. బాలీవుడ్ బాషా షారూక్ ఖాన్ రయీస్ సినిమా ప్రమోషన్లో భాగంగా జరిగిన తొక్కిసలాట ఘటనను గుర్తు చేసిన లాయర్ నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్కు కోర్టు బెయిల్ ఇవ్వడంలో కీలక వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో అసలు ఈ సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి ఎవరు? ఈ లాయర్ సాబ్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు దేశంలో ఉన్న ప్రముఖ లాయర్లో నిరంజన్ రెడ్డి కూడా ఒకరైన విషయం తెలుస్తోంది. సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి లాయర్ మాత్రమే కాదు, ఆయన ప్రస్తుతం వైసీపీ తరపున రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. 2022లో సిర్గాపూర్ నిరంజన్ రెడ్డిని వైసీపీ రాజ్యసభకు నామినేట్ చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి మిత్రుడు కూడా. ఇదే కాకుండా ఆయన సినిమా ప్రొడ్యూసర్గా కూడా ఉన్నారు టాలీవుడ్లో. ఇప్పటి వరకు పలు సినిమాలకు ప్రొడ్యూసర్గా చేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాకు కూడా ఆయనే నిర్మాత. ఇక క్షణం, గాజీ, వైల్డ్ డాగ్ వంటి సినిమాలు కూడా చేశారు. 2011లో వచ్చిన గగనం సినిమాతో ఆయన సినిమా రంగంలో అడుగుపెట్టారు. సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి స్వస్థలం తెలంగాణలోని నిర్మల్. ఆయన తండ్రి విద్యాసాగర్ రెడ్డి కూడా ప్రముఖ లాయర్. తెలంగాణలో ఆయనకు మంచి పేరు ఉంది. నిరంజన్ రెడ్డి నిజామాబాద్తో పాటు హైదరాబాద్లో కూడా విద్యాభ్యాసం చేశారు. 1992లో లా డిగ్రీ పూర్తి చేశారు నిరంజన్ రెడ్డి. మహారాష్ట్ర పూణేలోని ప్రతిష్టాత్మక సింబయాసిస్ లా స్కూల్లో చదువుకున్నారు. ఓవైపు లాయర్గా పలు కేసులు వాదిస్తూ ప్రొడ్యూసర్గా కూడా రాజకీయ నాయకుడిగా కూడా కొనసాగారు. ఈ క్రమంలోనే ఇప్పుడు నిరంజన్ రెడ్డి లాయర్గా వసూలు చేసే ఫీజు గురించి కూడా చర్చ జరుగుతోంది. ఆయన అల్లు అర్జున్కు బెయిల్ ఇప్పించడంలో నిరంజన్ రెడ్డి చాలా కీలక పాత్ర పోషించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగిపోతోంది. సీనియర్ లాయర్ అయిన సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి గంటకి సుమారు 5 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు పలు ముఖ్యమైన హై ప్రొఫైల్ కేసుల్లో వాదనలు వినిపించిన అనుభవం సిర్గాపూర్ నిరంజన్ రెడ్డికి ఉంది. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. ఇటు మెగా ఫ్యామిలీకి అటు అల్లు కుటుంబానికి ఎంతో సన్నిహితులుగా ఉంటారు. అంతేకాకుండా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కూడా తనకున్న పొలిటికల్ పరిచయాలతో తన పార్టీకి చెందిన నిరంజన్ రెడ్డికి ఈ కేసు కూడా అప్పగించినట్టు మరో వార్త కూడా వినిపిస్తోంది. బన్నీకి ఆయన ఎంత స్నేహితుడో తెలిసిందే. సో 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ అప్పట్లో ప్రచారం కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ కుటుంబానికి ఇటు మెగాస్టార్ కుటుంబానికి ఎంతో సన్నిహితుడిగా ఉంటారు నిరంజన్ రెడ్డి. అందుకే అల్లు అర్జున్ కేసులో ₹1 కూడా ఆయన ఛార్జ్ తీసుకోలేదనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. స్నేహపూర్వకంగానే కేసు వాదించినట్టు తెలుస్తోంది. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511